హలో అందరికీ హాయ్ అండి. మీ అనురా విల్లా. ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే, ఇంకా పొద్దున్నే అయితే లేచి ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేసి ఆ తర్వాత అయితే గుడికి అయితే వెళ్ళిననమాట. పొద్దున్నే ఇక్కడ కామాక్షిదేవి గుడి ఫేమస్ అనమాట. చాలా మహిమ గల గుడి. ఈ గుడి ఫుల్ వీడియో పెట్టాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అమ్మవారిని ఈరోజు శుక్రవారం చూస్తే చాలా మంచిదన్నమాట ఆ గుడి. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చినాక ఎక్కడి పని అక్కడనే అనమాట. ఇంట్లో పొద్దున్న పని చేసుకొని పోయినా, ఇంకా ఆ తర్వాత వంట పని ఉంటుంది కదండి, దానికోసం అని ఈరోజైతే కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అనమాట. కొంచెమే ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు అయితే ఫస్ట్ మంచిగా వేయించి పెట్టుకున్న, జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు, 2 స్పూన్ల మినపప్పు, ఇవి కూడా దోరగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. పొద్దున్నే గుడికి పోయేటప్పుడైతే చాలా అంటే చాలా ముగ్గులండి, అందంగా వేసిరనమాట. ఈడ ఇంటి ముందుల 4 గంటల నుంచి వేస్తూనే ముగ్గులు. ఇంకా నేను పొద్దున్న 6 గంటలకు పోయినా కాబట్టి ముగ్గులు మంచిగా తెల్లవారినాక కొన్ని ముగ్గులు అయితే వీడియో తీసిన పెట్టినండి, ముందు వీడియోలో చూడండి. ఆ తర్వాత ఈ మినపప్పు జీలకర్ర వేగినాక పచ్చి కొబ్బరి అనమాట. ఈ పచ్చి కొబ్బరిని మంచిగా కట్ చేసుకొని, మంచిగా పచ్చి కొబ్బరి ఇప్పుడే కొట్టింది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇవైతే కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఈ కొబ్బరి కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం అరగుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనా వేసుకోవడం వల్ల ఎందుకో చట్నీకి అయితే మస్తు టేస్ట్ వస్తుందన్నమాట. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. మనం పచ్చిమిర్చి వేయించినాక కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే వేసుకోవాలన్నమాట. మంచిగా పచ్చివాసన పోయే వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకొని దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. మనకి చట్నీ వచ్చి కలర్ఫుల్గా మంచిగా కనబడుతుంది అనమాట. ఈరోజైతే కొబ్బరి చట్నీ కొంచెం కారంగా మంచిగా చేస్తున్నా. మా పిల్లలు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఇంకా మేమే కదా తినడానికి. మా వారు వచ్చేసి కొంచెం కారంగా ఏదైనా చేయన్నారనమాట. ఇంకా గుడికి వెళ్ళాను కదా, కొబ్బరి అయితే ఉంది. ఈ కొబ్బరితో ఫస్ట్ కొబ్బరి పచ్చడి చేసేద్దామని ఇంకా చేస్తున్నాను అనమాట. ఈ 2 నుంచి 3 నిమిషాల పాటు కొంచెం లైట్గా రెడ్ కలర్ వచ్చినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇవైతే కొంచెం చల్లారబెట్టిన అనమాట. ఇంకా మిక్సీకి వేయాల్సిందే వీటిని. ఇంకా దీంట్లో వచ్చేసి ఫస్ట్ అయితే ఈ పచ్చిమిరపకాయలు, ఈ పప్పు ఇది మంచిగా ఫస్ట్ మెదగనియాలి. ఆ తర్వాత కొబ్బరి వేయాలండి. 3 ఒకేసారి వేసినామంటే మంచిగా మెదగదనమాట. దీంట్లో వచ్చి కొంచెం చింతపండు, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఇంకా మిక్సీలో అయితే వేసేస్తున్నా. నాకైతే మస్తు ఆకలి అవుతుంది. పొద్దున్న టిఫిన్ చేయలేదండి. గుడికి అట్లనే అంటే తినకుండానే వెళ్ళాలి కాబట్టి ఇంకా తినకుండానే గుడికి వెళ్ళిన. ఈరోజైతే గుళ్ళో అయితే అసలుకి ఒక మిరాకిల్ జరిగిందనమాట. అదేంటో మీకు చెప్తా. ఇంకా ఆ తర్వాత ఈ కొబ్బరి అయితే మంచిగా మిక్సీకి అయితే పట్టిన, వాటర్ కొన్ని చల్లుకుంటా మనం మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మనకు మంచిగా రోల్ ఉంటే అట్లనే దంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా తాలింపుకి వచ్చి ఇది శనగపప్పు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఈ కరివేపాకు అనమాట. ఎల్లిపాయలు కూడా ఒక 2 నుంచి 3 ఉండాలండి, తాలింపులో మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ కొంచెం 2 స్పూన్లు అయితే పోయాలి, 1 స్పూన్ కాదు. మనకు చట్నీ తాలింపు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొబ్బరి చట్నీ బాగుంటుంది. పాలుగా ఉంటుంది కదా కొబ్బరి, టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఈ తాలింపు వచ్చేసి కొంచెం మంచిగా చిటపట్లాడినాక ఆ తర్వాతనే ఎండుమిరపకాయలు వేయాలి. ముందే వేస్తే ఎండుమిరపకాయలు వచ్చి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఎండుమిరపకాయలు వేసినాక వీటితో పాటు ఎల్లిపాయలు కూడా కొంచెం పొట్టుతోనే మనం పప్పుకు కొట్టుకున్నట్టు చిదుముకొని పొట్టుతోటే వేసుకోవాలన్నమాట. 2 మనం ఆల్రెడీ చట్నీలు వేసినాం కాబట్టి దీంట్లో 2 కానీ 3 కానీ వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇంకా దీన్ని కూడా మంచిగా ఇవి కూడా వేగినాక ఇక తాలింపుని తీసి అయితే కొబ్బరి చట్నీలు అయితే పోసిన. చట్నీ మాత్రం సూపర్ టేస్ట్. దీంట్లో కొంచెం కల్లుప్పు అయితే వేసి కొట్టినండి, ఉప్పు వేయలేదు అనుకోకండి. మిక్సీకి కొట్టేటప్పుడే కల్లుప్పు వేసిన. కల్లుప్పు అయితే మనకి పచ్చి కొబ్బరి చట్నీలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే అన్నం అయితే మా ఇంట్లో మొత్తం ఖాళీ అవుతుంది ఈరోజు ఈ పచ్చడితోటి. ఇంకా కొంచెం మంచి కారంగా మంచిగా చేసిన అనమాట. అప్పుడే కొట్టిన కొబ్బరికాయ కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది. కొబ్బరి చట్నీ తర్వాత ఇంకా వంటలు ఏం చేస్తానో చూపిస్తాను. అంటే అందరికీ తెలిసిన వంటలే కానీ నేనైతే ఈరోజు శుక్రవారం స్పెషల్గా అయితే ఇంకా ఆ తర్వాత ఇది బీన్స్, క్యారెట్ అనమాట. ఈ క్యారెట్ పొడుగ్గా ఉందండి, మన చెయ్యి అంత పొడుగ్గా. స్వీట్ క్యారెట్ అని అన్నారు, కాకపోతే తిని చూస్తే స్వీట్ ఏం లేదు, నార్మల్ క్యారెట్ లాగే ఉంది. ఇది వచ్చేసి స్వీట్ కోసం ఆర్డర్ చేసుకుంటారంట. ఆన్లైన్లో ఆర్డర్ చేశారు కానీ తింటే మాత్రం నార్మల్ క్యారెట్ లాగే ఉంది. అందుకనేసి ఒక పొడుగు క్యారెట్ కట్ చేసి అలాగే ఈ బీన్స్ కట్ చేసి తాలింపు అయితే వేసిన అనమాట. కొన్ని ఆవాలు అలాగే ఎల్లిపాయలు ఒక 3-4 కచ్చబిచ్చ చేసి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తాలింపు అయితే వేసిన. స్పూనే ఆయిల్ వేస్తండి దీంట్లో.
పచ్చివాసన పోయే వరకు మంచిగా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మంట తగ్గించి పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అన్నం అయితే పెట్టేసిన, అన్నం అయితే ఒక పక్క ఉడుకుతుందండి. ఇక ఇవి కొంచెం పచ్చివాసన పోయినాక దీంట్లో వచ్చేసి కొన్ని వాటర్, మనకి కూరగాయలు ఉడికే అన్ని వాటర్ అయితే పోసుకోవాలి. సైడ్ డిష్గానే తింటారు అనమాట. ఇది మంచిగా ఉంటుంది. క్యారెట్ బీన్స్ పొరియల్ అంటారు దీన్ని, సైడ్ డిష్. అందుకనేసి దీంట్లో ఒక్క స్పూనే ఆయిల్, ఇంకా ఆ తర్వాత వాటర్ వేసి మనం మూత పెట్టుకుంటే అది మంచిగా ఉడికి దగ్గరికి అవుతుంది అనమాట. కూరగాయలు ఉడికేంతనే పోసుకోవాలి. ఆ తర్వాత అయితే పచ్చిపులుసు అయితే చేసేసినండి. రసం చేయమన్నారు, కాకపోతే ఎల్లిపాయలు ఇంట్లో అయిపోయినాయి అనమాట. ఎల్లిపాయలే ముఖ్యం రసానికి. ఇక అందుకనేసి మా ఊరి స్టైల్ తెలంగాణ పచ్చిపులుసు అయితే చేసి పెట్టేసిన. ఆ తర్వాతనైతే ఈ బీన్స్కి ఈ క్యారెట్కి అయితే ఇది మన పెప్పర్ అయితే దంచుతున్నాను అనమాట. మిరియాల పొడి లాస్ట్లో వేసినామంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి క్యారెట్, పచ్చిమిరపకాయలు వేసిందిలే కానీ ఇంకా పచ్చిమిరపకాయల తాలింపులోనే ఆవాలతో పాటు వేసేసిన. కాకపోతే ఇప్పుడు పెప్పర్ లాస్ట్లో మనం దించే ముందు 1 నిమిషానికి ముందు ఈ పెప్పర్ వేసి కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే, ఇంకా కొబ్బరి తురుము కూడా వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. కొబ్బరి నేను తీద్దామనుకున్నా మర్చిపోయాను అనమాట. కొబ్బరి పచ్చడి చేసేసిన. ఇంకా ఇట్లా కూడా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా మనం చట్నీలో కానీ పచ్చి పులుసులో కానీ సాంబార్లో కానీ తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంక ఇదైతే రెడీ అయిపోయింది. దీనికైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటా. ఇంకా ఈరోజు వచ్చేసి గుడి వీడియో పెట్టానండి, తప్పకుండా చూడండి. అలాగే నేను గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి గుడి చుట్లు 9 చుట్లు తిరిగినండి. 9 ప్రదర్శనలు చేసేసి ఇంకా గుడిలో 1 నిమిషం కూర్చోవాలి కదా, ఇట్లా మామూలుగా ఇక కూర్చున్నండి. కూర్చోగానే చిన్న పాప ఉంటుంది, ఒక 1.5 ఇయర్ పాప, 2 ఇయర్స్ ఉండొచ్చు. ఆ పాప మంచిగా పట్టు లంగా జాకెట్ వేసుకుంది. చాలా క్యూట్గా ఉందన్నమాట పాప. ఆ పాప నా దగ్గరికి వచ్చేసి నేను అచ్చం చేసుకున్న అట్టిపళ్ళు, అవి కొబ్బరికాయలు ఉంటాయి కదా, దాంట్లో పండియమని అడిగిందండి. అమ్మాయి నేను కూర్చోగానే ఆ పాప వచ్చి నాకు పండి అని అడిగింది. నేను వెంటనే అట్టిపండు ఇచ్చిన అనమాట. నాకైతే అమ్మవారు శుభ సూచికంలాగా ఆ అమ్మాయి నా దగ్గర అట్టిపండు తీసుకుందనమాట. చిన్న పాప, నాకు చాలా సంతోషంగా అనిపించింది. 9 చుట్లు పూర్తి కాగానే నా దగ్గరికి వచ్చిందనమాట. ఇట్లా జరగడం మంచిదేనా? మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో నాకు తెలియజేయండి. పాప అంటే అమ్మవారి రూపమే కదండి. ఆ అమ్మాయి వచ్చేసి నా దగ్గర అట్టిపండు అడిగిందనమాట, చిన్న పాప. చాలా సంతోషంగా అనిపించింది, చాలా హ్యాపీగా ఇంటికైతే వచ్చేసిన. ఇక ఇంట్లో అయితే మొత్తం మళ్ళీ ఒకసారి అయితే ఇల్లుకి అంట్లన్నీ దగ్గరికి వేసిన. ఇక అంట్లు కడిగేసి వంట అయితే కంప్లీట్ అయిపోయిందిగా, చూసిరు కదా. ఇక పని అయితే అయ్యేసరికి అయితే నాకు 12 దాటిందనమాట. ఇల్లంతా మళ్ళీ మంచిగా ఊడ్చి సర్దేసి ఇక వంట అయితే చేసిన. ఇంకా అన్నం అయితే తినాలి ఫ్రెండ్స్. ఇంకా మీరైతే తిన్నారా? మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి.